నక్క, పంది రెండు స్నేహంగా ఉంటాయి. అవి అడవిలో తిరుగుతూ ఆహారం కోసం ఎంత వెతికినా ఆహారం దొరికేది కాదు. అలా ఆహారం కోసం చాలా అవస్థలు పడేవి. ఆకలి తట్టుకోలేక నక్క పందితో ఇలా అంటుంది, మిత్రమా మిత్రమా, మనం ఈ అడవిలోనే ఉంటే ఇలానే ఆకలితో చనిపోతాము. మనం ఏం చేద్దామంటే, ఈ అడవి అటువైపు ఒక గ్రామం ఉంది. అక్కడ రైతులు మనలాంటి అడవి జంతువులకు చేత పొలంలో పని చేయించుకొని వాటికి చాలా పుష్టిగా మంచి ఆహారం పెడుతున్నారంట. మనం కూడా అలానే వెళ్ళి ఏదో ఒక రైతు ఇంట్లో పొలం పని చేసే వాళ్ళు పెట్టే ఆహారం మంచిగా తిని బతుకుదాము అని చెబుతుంది. అది విన్న పంది సరే అంటుంది. ఇక రెండూ కలిసి అడవికి అటువైపుగా ఉన్న ఊరిలోకి ప్రయాణమై వెళ్తాయి. అలా రెండూ కలిసి ఒక రైతు దగ్గరికి వెళ్ళి, మేము కూడా మీ పొలంలో పనిచేస్తాము, మాకు కూసంత ఆహారం పెట్టించండి చాలు అని రైతుని ప్రాధేయపడతాయి. ఆ రైతు, సరే నేను చెప్పిన పని అల్లా మీరు చేస్తే మీకు మంచి ఆహారం ఇస్తాను అని అంటాడు. అవి రెండు సరే అని అంటాయి. తర్వాత రోజు రైతు వాటిని పొలంలోకి వెళ్ళి పొలం దున్ని నీళ్లు పెట్టమని చెప్తాడు. అవి రెండు సరే అని పొలానికి వెళ్తాయి. అక్కడ పొలంలో వెళ్ళగానే పంది మాత్రం బాగా కష్టపడి తన ముక్కుతో దున్నుతూ ఉంటుంది. పనికి మాలిన నక్క మాత్రం, అమ్మో ఇదంతా దున్నడం నా వల్ల కాదు అని ఆ పొలం గట్టు గొర్రెలలో ఉన్న ఎండ్రకాయలను పట్టుకొని తింటూ అటు ఇటు ఎగురుతూ సాయంత్రం వరకు టైం పాస్ చేస్తుంది. ఇక తీరా చీకటి పడగానే పంది మాత్రం దున్ని అలసిపోయి బయలుదేరడానికి సిద్ధమయ్యాక పక్కనే ఉన్న చెరువులో మునిగి బురదను శుభ్రంగా కడుక్కొని బయలుదేరుతుంది. కానీ నక్క మాత్రం బాగా బురదలో అటు ఇటు తెల్లి బురద అంతా పూసుకొని బయలుదేరుతుంది. అలా అది రెండు ఇంటికి వెళ్ళగానే రైతు రెండింటిని చూసి, పంది భలే దొంగ కానీ పని అస్సలు చేయనట్టుంది, నక్క మాత్రం బాగా కష్టపడిందని అనుకొని నక్కకు మాత్రం పండ్లు పలహారాలతో మంచి భోజనం పెడతారు. పందికి మాత్రం మిగిలిపోయిన అన్నం గోకుల్లో పెడతాడు. అది చూసిన పంది పాపం ఏమీ అనకుండా దొరికిందే సంతోషం అని అలానే తిని వెళ్ళిపోతుంది. నక్క మాత్రం మంచిగా లాగించి హ్యాపీగా వెళ్ళి పడుకొని నిద్రిస్తుంది. ఆ తర్వాత నుండి ప్రతిరోజు పంది మాత్రం బాగా కష్టపడి దున్ని సాయంత్రానికి అలానే నీళ్ళల్లో మునిగి సిద్ధంగా పడుకొని వస్తే నక్క మాత్రం రోజు ఎండ్రకాయలు తిని బాగా నిద్రపోయి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఒళ్ళంతా బురద పూసుకొని వస్తుంది. రైతు ప్రతిరోజు పందిని తిడుతూ దాచిన చివరిలో మిగిలిపోయిన అన్నం గోకుల్లో పెట్టేవాడు. నక్కకు మాత్రం మంచి పలహారాలు పెట్టి పొగిడేవాడు. అది చూసి పంది చాలా బాధపడేది, కానీ ఏమీ మాట్లాడేది కాదు. అలా కొద్ది రోజులు జరిగాక అసలు ఇవి పొలంలో ఏం చేస్తున్నాయో ఎలా చేస్తున్నాయో చూడాలని రైతు ఒకరోజు పొద్దున్నే వీటికంటే ముందే పొలం దగ్గరికి చేరుకుని పొలం గట్టున ఉండే ఒక చెట్టుపై ఎక్కి వాటి కనపడకుండా కూర్చుంటారు. ఇక అవి రెండు ప్రతిరోజులాగానే పొద్దున్నే పొలానికి వస్తాయి. పంది మాత్రం పొలంలో దిగి బాగా కష్టపడి దున్నుతూ ఉంటుంది. కానీ నక్క మాత్రం అటు ఎగురుతూ ఇటు ఎగురుతూ పొలం గట్టున ఉన్న ఎండ్రకాయలను పట్టుకొని తింటూ ఉంటుంది. రైతు చెట్టుపై నుండి అంతా గమనిస్తూ ఉంటాడు. నక్క పంది దగ్గరికి వచ్చి, చూసావా నా తెలివితేటలు, బాగా కష్టపడే నీకు అన్నం గోపు, ఏమి కష్టపడిన నాకు పండ్లు ఆహారాలు, నా తెలివి ముందు నువ్వెంత, మన రైతు కూడా ఒక ఎర్రి బోగలవాడు అని పక్కపక్క నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయ్యాక పంది రోజులాగానే పక్కనే ఉన్న కొలనులో వెళ్ళి శుభ్రంగా కడుక్కొని బయలుదేరుతుంది. నక్క మాత్రం పక్కనే ఉన్న బురద గుంటలో అలా ఇలా జల్లి బురద అంతా పూసుకొని బయలుదేరుతుంది. అదంతా గమనించిన రైతు ఆశ్చర్యం, నక్క సంగతి చెప్తా అని ఇంటికి వెళ్తాడు. నక్క యథావిధిగా ఇంటికి వెళ్ళగానే, అబ్బా ఈరోజు ఎంత కష్టమో పని అని శుభ్రంగా కడుక్కొని
తినడానికి వెళ్ళి కూర్చుంటుంది. పంది కూడా బాధపడుకుంటూ వెళ్ళి అన్నం ముందు కూర్చుంటుంది. అప్పుడు రైతు పండ్లు పలహారాలు ఉన్న పళ్ళెంను తీసుకొని వచ్చి పందికి పెడతాడు. గోపకుండా తీసుకొని వచ్చి నక్కకి పెడతాడు. అప్పుడు నక్క రైతుతో, ఇదేంటి, నేను ఇంత కష్టపడి వస్తే పందికి పెట్టే భోజనం నాకు పెడుతున్నావు అని అంటుంది. అప్పుడు రైతు కోపంతో, నేను ఈరోజు పొలానికి వచ్చాను, పొలం గట్టులు వెంబడి నువ్వు పడే కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయా, సంతోషంతో ఇవి పెడుతున్నా నేను అని అనగా నక్క ఎర్రిముఖం వేసుకొని రైతునే చూస్తుంటుంది. అప్పుడు రైతు, నన్ను ఇంత మోసం చేస్తావా అని కర్రతో నక్క వీపుపై ఒక్కటి వేస్తాడు. అంతే, నక్క అక్కడి నుండి పారిపోతుంది. ఇక రైతు పందిని మాత్రం బాగా మెచ్చుకొని దాన్ని బాగా చూసుకుంటాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం చేసే ఏ పనైనా నిజాయితీతో, నిర్భయంగా, సహనంతో చేయాలి. అలా కాకుండా దొంగ పని చేస్తే మాత్రం అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడి అందరి ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.